ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం వేదప్రియ గారు. హే సిరిలు, నమస్తే. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో. అసలు కోపం రావడానికి పార్ట్నర్ పైన రీజన్స్ ఏంటంటారు? కోపం రావడానికి పార్ట్నర్ పైన రీజన్స్ ఏవి చెప్పాలి? తప్పదు. ఏం చెప్తామబ్బా, లంచ్ అయిపోయినాక మాట్లాడుకుందామా? వేదప్రియ గారు, గుడ్. ఇలా ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు వాల్యూ ఇవ్వకపోవడం, రైట్? ఐల్ టెల్ యూ ద టాప్ 5 రీజన్స్. ఎస్. ఫస్ట్, ద వాల్యూ సిస్టమ్. మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎంత వాల్యూ ఒకరికొకరికి ఇస్తామో ఆ వాల్యూ సిస్టమ్ని కిందకి దించుకుంటూ పోవడం టాప్ 1 రీజన్. ఓకే. ఇప్పుడు ద మూమెంట్ యూ ఆస్క్ మీ, ఒకవేళ మనం కొత్తగా వచ్చినప్పుడు యూనో సిర్లు మీరు చెప్పండి నేను చేస్తాను, రైట్? ఇప్పుడు నా బిహేవియర్ ఎలా ఉండే, చేద్దామా, అవసరమా, రేపు. దిస్ ఈజ్ యాక్చువల్లీ డిస్రెస్పెక్టింగ్ యువర్ ప్రొఫెషనల్ టైం, రైట్? ఫ్రెండ్స్, మనం మూవీ పోదాం, పాప్కార్న్, క్యారమెల్ తిందాం, ఇది తిందాం, చీజ్ కాక్, దాట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఓకే. బట్ వెన్ యూ ఆర్ ఇన్ అ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద వాల్యూ సిస్టమ్ షుడ్ బి హై. ద సేమ్ వే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా నీ టైంని నేను వాల్యూ చేయాలి, నా టైంని కూడా నువ్వు వాల్యూ చేయాలి. ఒకవేళ ఆ వాల్యూ సిస్టమ్ ఇద్దరి మధ్యలో కిందకి దిగిందా, వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ క్రియేట్ అయింది, పీరియడ్. ఓకే. సెకండ్, ఫార్మాలిటీ అన్నది సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, మ్యాజిక్ వర్డ్స్ కూడా ఫార్మాలిటీ కిందకి తీసుకుంటానే. ఓకే. నౌ నేను ఇన్నిసార్లు వచ్చా సిరిలు, ఎప్పుడన్నా నిన్ను అడగకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చానా? లేదు. ఐ ఆల్వేస్ మేక్ షూర్ టు ఆస్క్ యూ, సిరి బంగారు నేను వస్తున్నానా అని, నువ్వు ఓకేనా, ఈ టైం ఓకేనా, ఇది చేద్దామా, రైట్? సో దట్ ఎక్స్ట్రా 1 moment, that extra 1 minute of my time with you, రైట్? ఏదైతే నేను నీకు ఒక్క అడుగు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో దట్ ఈస్ షోయింగ్ రెస్పెక్ట్. ఓకే. ఈ రెస్పెక్ట్ కూడా పాయింట్ నెంబర్ 2, ఈ ఫార్మాలిటీలోనే ఇంకొక పాయింట్ ఇది, రైట్? పాయింట్ నెంబర్ 3, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉండరాదు. ఓకే. ది సేమ్ ఎగ్జాంపుల్, టేక్ ఇట్ ఉంటుందిలే సిర్లు, ఎనీవే నువ్వు ఇక్కడనే వర్క్ చేస్తావు, అయితే ఈ రూమ్లో అయితే ఆ రూమ్లో, తెలిసి కూడా ఐ నెవర్ టుక్ ఛాన్స్, ఐ ఆల్వేస్ యాస్డ్ యూ స్పెసిఫికలీ. ఈ బిహేవియర్ మనలో ఉన్నంత కాలం థింగ్స్ విల్ గో ఆన్ అ కరెక్ట్ వే. ఓకే. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉండరాదు. అండ్ 4th, ఈ ఫార్మాలిటీలో లాస్ట్ పాయింట్, ఫార్మాలిటీ పరంగానైనా చెప్పి పెట్టాలి ఏదైనా ఒక మాట. నేను మేబీ సిరిలు నెక్స్ట్ 2 weeks అంటే మా మామ్ ఇండియా వస్తున్నారు, రైట్? మా పేరెంట్స్, ఒకవేళ మా పేరెంట్స్ వచ్చినప్పుడు నాకు టైం దొరికితే దొరకచ్చు, లేకపోతే దొరకకపోతుండొచ్చు, వస్తే రావచ్చు, లేకపోతే రాకపోతుండొచ్చు. సిరిలు చెప్పి పెట్టిన, రైట్? ఐఎమ్ గివింగ్ యూ ద సేమ్ లైవ్ ఎగ్జాంపుల్స్ బికాస్ ఇట్స్ మోర్ ఈజియర్, రైట్? సో అలా చెప్పి పెట్టినప్పుడు ఏమైంది, రైట్? దట్ ఫార్మాలిటీ గివ్స్ లాట్ ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. అన్నిటికంటే 5th పాయింట్, లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ పక్క వాళ్ళు తప్పు చేసినారు అని అనిపించినా, కన్ఫర్మ్గా తెలిసిన వాళ్ళని సావగొట్టి కేసులాగా వాళ్ళని అధ్యక్ష అని కిందకి మీదకి తీసి, అలా కాకుండా ఆ మాటలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టకుండానే, యూ డోంట్ హ్యావ్ టు కార్నర్ దెమ్, రైట్? యూ రియలీ డోంట్ హ్యావ్ టు కార్నర్ దెమ్. అవునబ్బా తప్పైపోయింది, రైట్? తాగనన్నాడు, ఒక బాటిల్ తాగి వచ్చాడు ఇంటికి, రైట్? 7 o'clock వస్తా అన్నాం మనం వాళ్ళని కలవడానికి, 8 o'clock వచ్చాం. ఈ గంట సేపు లేట్ అయినందుకు, ఎందుకు లేట్ వచ్చావు అని 3 గంటలు క్లాస్ పీకే కంటే, సరే అర్థమైంది, అర్థం చేసుకొని నెక్స్ట్ టైం ట్రై టు బీ కామ్. సో ఆల్ఫబెట్ అంటే ఒక మనసుకి కష్టపెట్టే ఆల్ఫబెట్స్ని టేబుల్ మీద పెట్టకండి. అది బాయ్ టు గర్ల్ అయినా, గర్ల్ టు బాయ్ అయినా. అలా ఆల్ఫబెట్స్ పెట్టకుండా మనం తీయగా ఉన్నప్పుడు పక్క వాళ్ళు దే విల్ ట్రై నాట్ టు కమ్ లేట్ ఫర్ ద నెక్స్ట్ టైం.
నెక్స్ట్ టైం వాడు ఒక బాటిల్ మూత తీయగానే అరే పాపం రా అది ఏమన్నదిరా, నేను తాగిపోయినా కూడా తను ఏమన్నదిరా, వద్దులేరా, మేబీ ఐ వాంట్ హ్యావ్ అ లిటిల్ పెగ్, నాట్ బిగ్ వన్, రైట్? సో ఇదే బాండ్ స్వీట్గా వస్తే బాగుంటుంది. గొడవ చేసి కూడా తాగకుండా చేయొచ్చు, తీయగా ఉండి కూడా తాగకుండా చేయొచ్చు. తాగకుండా చేయడం ఎగ్జాంపుల్ కాదండి, ఏ బాటిల్ ఏ కంపెనీ అని అడగొద్దు. ఇప్పుడు తాగకుండా చేయడం ఈజ్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ బీయింగ్ స్వీట్ విత్ అనదర్ పర్సన్. ఒక మనిషి ప్రేమతోని ఎందుకు గొడవ పడి గొంతు మీద కత్తి పెట్టి ఎవరికి ఏమొచ్చింది, సుఖం వచ్చింది ఎవరికి లేదు. దానికంటే నేనున్నాను, వాట్ ఎవర్ హ్యాపెండ్ నేనున్నాను అన్న ఫీలింగ్ మన పార్ట్నర్ చూపిస్తే గొడవలు ఎందుకు వస్తాయి? గొడవని సందుగా చేసుకొని మధ్యలో నలుగురు ఎందుకు వస్తారు, రైట్? సో ఐ విష్ అండ్ ప్రే ఆల్ ద కపుల్ ఇన్ మ్యారీడ్ లైఫ్, సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ షిప్ ఫర్ దట్ మ్యాటర్, కలిసి ఉండాలనుకునే ప్రాణాలు కలిసే ఉండండి, హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి. గుడ్ లక్ విత్ యూ. ఈ ఇద్దరి మధ్యలో గొడవలు రావడానికి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, కానీ చెప్పాలా వద్దా అనుకునే పాయింట్ ఏంటి అంటే హిస్టరీ తీయడం. ఓకే, ఒకరికొకరు కలిసినప్పుడు మీకు తెలుసు, యా మ్యారీడ్, ఐ హావ్ కిడ్స్, బిజినెస్, ఐ గేవ్ మై ఇన్ఫర్మేషన్ టు యూ అండ్ యూ గేవ్ యువర్ ఇన్ఫర్మేషన్ టు మీ. మ్యామ్ నేను ఇట్లా వరంగల్ నుంచి వచ్చాను, ఇట్లా ఐమ్ చిన్న మమ్మీ ఫర్ అ లిటిల్ బేబీ, ఐ స్టే విత్ మై సిస్టర్. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఐ షుడ్ కీప్ దట్ ఇన్ఫర్మేషన్ అండర్ మై వింగ్స్ ఆర్ ఇన్ మై టమ్మీ. కనిపించిన వాళ్ళందుకు దాదా దాదా తిరుపతి ప్రసాదం, దాదా దాదా సత్యనారాయణ ప్రసాదం లాగా ఒకరి కష్టం నలుగురికి చెప్పే వాళ్ళలాగా ఉండకూడదు. నెంబర్ 2, ఒకరి హిస్టరీ బయటకు తీసి అచ్చా నీ ఎక్స్తో ఇదే పని చేసిన వాళ్ళే, ఈసారి వాళ్ళతోనే కట్టుకుని పోయిన వాళ్ళే, కావాలనే నాతో కట్టుకుంటున్న వాళ్ళే, నాకు కూర్చుతుందా లేదా అని ఇట్లాంటి బిహేవియర్ నేను చాలా చూశాను హాస్పిటల్లో, రైట్? సో మీ పాస్ట్ ఏదైతే ఉందో ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ ఉంచుకొని పాస్ట్ని మళ్ళీ టేబుల్ మీదకి తీసుకురాకండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. నేను పాస్ట్లోనే ఉండాలనుకుంటే నిన్ను ఎందుకు ఎదుర్కొంటారా? దేర్ ద మార్క్, ఇజంట్ ఇట్? ఒకవేళ పాస్ట్ వద్దు అనుకొని నేను ముందుకు వచ్చి నీ చేయి పట్టుకున్నాను అంటే ఏంటి? రైట్ నౌ యూ ఆర్ ద పర్సన్ ఐ లైక్, సో స్టే ఇన్ దట్ ప్రెజెంట్. పెళ్ళిళ్ళు, డివోర్స్ కేసెస్లో ఎంతమంది మేడం పెళ్ళి అయినప్పుడు పెళ్లి చూపులప్పుడు ఎవరెవరు తెలుసు అంటే నేను చెప్పాను మేడం నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం ఉండింది కానీ మా పేరెంట్స్ వద్దన్నారు కాబట్టి నేను పెళ్ళి ఆయనతోని నేను కలిసింది లేదు, నేను ముద్దు పెట్టుకున్నది లేదు, పెట్టించుకున్నది లేదు, బట్ ఐ మూవ్డ్ ఆన్. వన్స్ మై పేరెంట్స్ సెడ్ నో, ఐ మూవ్డ్ ఆన్. కానీ ఇప్పటికీ 12 years అవుతుంది మేడం, మా అబ్బాయి నేను మర్చిపోయినా కానీ మా హస్బెండ్ మర్చిపోనివ్వట్లేదు నన్ను అన్న కేసెస్ చాలా చూశాను. సో పార్ట్నర్స్లో ఇద్దరి మధ్యలో గ్యాప్ రావడానికి ఇంకొక కారణం హిస్టరీలో ఉన్న ఆల్ఫాబెట్ తీసుకొచ్చి వాళ్ళు తినే ప్లేట్లో పెట్టుకొని కలుపుకొని తినడం. సో డు నాట్ ఎవర్ పుట్ ద పాస్ట్ ఇన్ టు ప్రెజెంట్. ఓకే, సీక్రెట్స్ ఒకవేళ తెలిసి ఉంటే, ఈ పాస్ట్ల దాంట్లోనే ఇంకొక సెగ్మెంట్ ఇది, సీక్రెట్ తెలిసి ఉండింటే మీ గురించి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రసాదం అని 10 మందికి పంచకుండా నన్ను నమ్మి చెప్పింది ఆడపిల్ల అని బొజ్జులో పెట్టుకోండి. నన్ను నమ్మి చెప్పాడు అని మీరు బొజ్జులో పెట్టుకోండి. ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మమ్మీ ఇలా కాదంట అలానంటానే అని మదర్కి అవసరం కంటే ఎక్కువ హస్బెండ్ని కిందకి చేసి కానీ మీదకి చేసి కానీ డు నాట్ సే. ఎక్కడ స్టోరీలు అక్కడనే గప్చుప్ అన్నది ఆ ప్రిన్సిపల్ మీరు నేర్చుకోగలిగితే you will be like loving birds in humming sounds and enjoy your life. God bless you both. సో మరి ఇలా ఎవరైనా కూడా చిన్న చిన్న ఇష్యూస్కి కావచ్చు, ఒకరు మాట అన్నారనో లేదో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చిందనో ఒక వర్డ్ మీద దాని గురించి ఆలోచించి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దీన్ని ఓవర్ థింకింగ్ అని కూడా అంటారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆ మైండ్ ఆ థాట్ ప్రాసెస్ని తిప్పుతూ ఉంటుంది, లేదా డబ్బలో చిన్న రాయి వేసి కొట్టుకోవడం అన్నట్టు. ఆ మూమెంటం నుంచి వాళ్ళు బయటకు రాలేరు, ఆ పాస్ట్ని మళ్ళీ 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 తిప్పుతారు. అలాంటి బిహేవియర్ మీకు ఉంటే మాయమంత్రాలు చేయడం అవసరం లేదు, ఫోన్ తీయండి, డయల్ చేయండి. ఐ విల్ రియలీ సిట్ విత్ యూ అండ్ కమ్ అప్ టు అ సొల్యూషన్ విచ్ యూ కెన్ కమ్ అప్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.